హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి ఇంట్లో బేబీ పుట్టాక పురుడు అనేది పోస్తారు కదా. సో మా ఇంట్లో 5th డే అయితే పురుడు పోస్తారు. ఒకవేళ డిశ్చార్జ్ అయ్యే రోజు హాస్పిటల్ నుండి రాకపోతేనే 9th డే అనేది పురుడు పోస్తారు. అసలు పురుడు ఎందుకు పోస్తారు, ఎవరికి, ఆ రోజు ఏం చేస్తామో ప్రతిదీ వీడియోలో చెప్తాను, చూసేయండి. ముందుగా నైవేద్యంలో ఏమేమి చేస్తామో చూసేయండి. జొన్న పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకొని వాటిని చిన్న చిన్న రూపాయి కాయిన్ అంత బిల్లలు చేసుకొని స్టీమ్ చేస్తారు. వాటిని ద్యూడి అంటాము. స్వీట్ చపాతీస్ చేసుకోవడానికి గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ ఇంకా కావాల్సినంత బెల్లం వేసుకొని చిన్న చిన్న చపాతీలాగా చేసుకుంటాము. కొంచెం చపాతీ పిండి కలుపుకొని ఇప్పుడు చూపించిన విధంగా మేము వత్తులు పెట్టుకోవడానికి ఆ దీపాంతలు అయితే రెడీ చేసుకుంటాము. జొన్న పిండితో ద్యూడి అనేది మేము రెడీ చేసాం కదా, అది చూపిస్తున్నా కదా సైడ్లో బొగర్నలో స్టీమ్ అవుతున్నాయి కదా. సో దాంతో నంచుకొని తినడానికి చప్పడిపప్పు అనేది చేస్తాము. సో టోటల్గా చప్పడిపప్పు, ఆ ద్యూడి అంటే జొన్న పిండితో చేసింది, అది చిన్న చపాతీలు, వాటికి ఆ దీపాంతాలు ఇలా మొత్తం రెడీ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇంకా దాని తర్వాత ఒక రాగి చెంబు చక్కగా వాష్ చేసుకొని దాంట్లో వాటర్ నింపి ఇలా పూల దండ అనేది కట్టుకోవాలి. ఒక ఇస్తరాకు తీసుకొని వాటి మీద మేము ఇందాక 5 చపాతీలు స్వీట్ చపాతీస్ చేసాం కదా, అది పెడతాము. దాని తర్వాత నైవేద్యం కోసం చేసిన తెల్లన్నం కూడా ఆ చపాతీల మీద కొంచెం కొంచెం ముద్దలాగా వేసుకుంటాము. అండ్ చపాతీ పిండితో చేసిన ప్రమిదలు కూడా ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఆ రైస్ మీద 5 వైపులా పెట్టేసుకుంటాము. ఈ ప్రమిదలో ఆయిల్ వత్తులు వేసుకొని రెడీగా పెట్టేసుకుంటాము. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను, ఆల్మోస్ట్ ఇట్లనే చేస్తారు. మా మేనత్తకు కూడా చేసారు, తర్వాత మా అక్క పిల్లలు పుట్టినప్పుడు ఆమెకి ఇట్లనే, ఇంకా నాకు పిల్లలు అయినప్పుడు కూడా ఇట్లనే చేసారు. నేను ఎప్పుడు చూసినప్పుడల్లా సింగిల్ బెడ్ అనేది ఉంటుంది. సో అక్కడ బాలింత ఇంకా బేబీ ఉంటుంది కదా, సో ఆ బెడ్ కిందనే మొత్తం క్లీన్ చేసుకొని ఇలా ఇస్తరాకు వేసి కొన్ని బియ్యం పరిచి దాని మీద ఒక రాగి చెంబు నీళ్ళతో నింపి పెడతాము. దానికి చక్కగా పూలు పెట్టేసి గంధం బొట్లు అన్నీ పెట్టేసుకోవాలి. ఇంకా దాని ముందు రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అవి లింగాల్లాగా భావించి వాటికి కూడా గంధం పూలు అయితే పెట్టారు. పురుడు రోజు బాలింతకు ఇంకా బేబీకి ఈ వెల్లుల్లి దండలు అయితే వేస్తారు. ఒక దారానికి 5 వెల్లుల్లిలకు వచ్చి 2 దండలు అయితే తయారు చేసింది మా అమ్మమ్మ. ఇంకా బేబీకి అయితే కొత్త బట్టలు ఏవి కొనుక్కోరారు కాబట్టి బేబీ కోసము కుల్ల ఇంకా కుంచి మా అమ్మమ్మ చేతి మీదనే కుట్టింది. కుల్ల అంటే బేబీకి నెత్తికి మఫ్లర్ లాగా క్యాప్ లాగా మనం కడతాం కదా, అది. అండ్ కుంచి అంటే బేబీని ఇలా క్యారీ చేయడానికి ఒక కోన్ షేప్ నెత్తి దగ్గర వచ్చి ఇలా ఉంటుంది కదా, సో దాన్ని కుంచి అంటారు. మా అదృష్టం ఏంటి అంటే మా అమ్మమ్మకు అమ్మ కూడా ఉంది, అంటే మేము 5 తరాలు ఇంకా ఉన్నాము. ఇంకా మా నాన్నమ్మ కూడా ఉంది. సో మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళ టైంలో ఏమేం పాటించారు, ఏమేం చేశారు, ప్రతి ఒక్క పద్ధతి మాకు చెప్పడం వల్ల మేము కరెక్ట్గా అవే ఫాలో అవుతున్నాము. ఈ పూజని కన్నడలో మేము షడ్గన్ పూజ అంటాము, అంటే షెట్టి మాత అంటారు హిందీలో. ఎగ్జాక్ట్గా నాకు తెలుగులో అయితే వర్డ్ తెలియదు, ఏదో ఒక వర్డ్ ఉండొచ్చు. కొందరు బాలగామ కూడా అంటారు, బట్ దానికి సిమిలర్లోనే ఒక వర్డ్ ఉండొచ్చు అని అనిపిస్తుంది. పాతకాలం పద్ధతి ప్రకారం మా దగ్గర అయితే పురుడుకి ఎవరు కొత్త బట్టలు తేరు. ఈవెన్ బేబీ పుట్టినప్పుడు కూడా ఎక్కువగా ఏవి కొత్తవి కొనుక్కోము. సో ఏవైతే పాత బట్టలు పిల్లలే ఆల్రెడీ వేసుకునే ఏమైనా ఉంటే అవి యూస్ చేస్తాము, లేదంటే పాత కాటన్ చీరని కట్ చేసి లంగొట్టిలాగా మార్చుకుంటాము. 5 వెల్లుల్లి కుచ్చిన ఏదైతే దండ ఉందో అది బేబీ మెడలో వేస్తాము. దాంతోపాటు 5 పోగులతో చేసిన దారాన్ని బేబీ 2 చేతుల్లో, బేబీ నడుముకి, ఇంకా బేబీ కాళ్ళకైతే కడతాము. ఇదొందు క్లిప్ ద బాబాయ్ పిచ్చి పిల్లలు. ఈ ముసల్ది, సారీ చెవున్న ముసల్ది, చిచ్చి కళ్ళు లేని ముసల్ది, చెవున్న ముసల్ది. ఈమెకి వినిపించదు, ఆమెకి నాన్నమ్మకు కరెక్ట్గా కనిపించదు, అమ్మమ్మకేమో వినిపించదు. ఈ షడ్గన్ పూజ ఎందుకు చేస్తారు అంటే బేబీ పుట్టిన తర్వాత బేబీ తలరాతలు అదృష్టంలో ఏముందో అది అమ్మవారు వచ్చి రాస్తారని ఒక నమ్మకం. మా అమ్మమ్మ పురుడు గురించి ప్రత్యేకత ఏంటో చెప్పింది, అది నేను మీతో షేర్ చేస్తాను. పురుడు పోసిన రోజు అమ్మవారు వస్తారని తలుపు మూసేవాళ్ళు కాదంట. అండ్ గడప దగ్గర చెప్పులు కానీ జాడు కానీ ఇలాంటివి ఏవి ఉన్నా కూడా అడ్డంగా రాకుండా చూసుకునే వాళ్ళు, అవన్నీ పక్కన అనేది పెట్టేవాళ్ళు, అంటే గడప దగ్గర ఎక్కడ పెట్టేవాళ్ళు కాదంట. అండ్ మనం ఇందాక ఇస్తరాక చూపించిన కదా బియ్యం వేసి చెంబు పెట్టినాము, అక్కడ ఒక సూది పెట్టేవాళ్ళంట.
ఆ సూది తీసుకొని ఆ బిడ్డ తలరాతని అమ్మవారు దిద్దుతాదని మా అమ్మమ్మ చెప్తుంది. ఇలా పురుడు పోసాక కొంచెం బేబీ ప్రశాంతంగా ఉంటుంది, ఇరిటేట్ అవ్వదు, కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు మనకు రిలేటివ్ కలవడానికి బంధువులు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కదా. సో ఏదో ఒక గాలి సోకడము, బేబీ ఇరిటేట్ అవ్వడము ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటుంది. సో కొంచెం బేబీ కూడా ప్రొటెక్టివ్గా ఉంటుందన్నమాట. కొందరికి అనిపిస్తుందేమో అబ్బా ఇదంతా ఎవరు చేస్తారు, ఎవరు ఫాలో అవుతారని. బట్ ఎవరి ఇంట్లో అయితే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంట్లో తప్పకుండా ఇవన్నీ పద్ధతులు అయితే ఫాలో అవుతారు. బట్ కొందరిది పద్ధతులు వేరే వేరే అయినా పర్వాలేదు, బట్ ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ అందరు చేస్తూనే ఉంటారు. ప్రతిదీ నమ్మాలి అన్న అవసరం లేదు, బట్ పిల్లల విషయంలో అయితే ఇలాంటివన్నీ చేసుకోవాలి. అప్పట్లో వాళ్ళు చేశారు అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, అందుకని చెప్పేసి మనం కూడా ఫాలో అవుతే మనకు నిజంగా చాలా మంచిది. అప్పట్లో ఇంట్లోనే కాటుక అనేది తయారు చేసుకొని బేబీకి పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు అన్ని ఐటమ్స్ మా దగ్గర లేవు కాబట్టి మా అమ్మమ్మ చెప్పినట్టు ఆ చాకు అనేది యూజ్ చేసి వెల్లుల్లి దానికి పెట్టి అలా కాల్చితే బ్లాక్ ఏదైతే వస్తుందో అది కాటుకలాగా బేబీ ఎడ్జ్కి ఇంకా తల్లి ఎడ్జ్కి మాత్రమే పెట్టాము, కళ్ళ లోపట పెట్టలేదు. ఎందుకంటే మేము కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్ కదా, మళ్ళీ ఏదైనా అయిపోతుంది ఎందుకులే అని చెప్పేసి పెట్టనివ్వలేదు. మట్టి ప్రమిదలు నెయ్యితో యూజ్ చేసిన కాటికలు అంటే ఓకే, బట్ ఇప్పుడు వెల్లుల్లి అంటే కొంచెం మండుతుందేమో అని చెప్పేసి వద్దన్నమ్మ అమ్మమ్మకి. స్టార్టింగ్లో నోటీస్ చేశారా, బేబీని అప్పుడే మేము అమ్మవారి దగ్గర ముందు పడుకోబెట్టాము అమ్మవారి ఆశీస్సుల కోసము. ఇంకా చెంబుకి ఏదైనా ఒక గోల్డ్ చైన్ అనేది వేయాలి. ఇంకా ప్రసాదంలో జొన్న పిండితో చేసిన డ్యూడీలు, చప్పడి పప్పు, రైస్, స్వీట్ చపాతీస్ అయితే పెట్టాము. ఆ కుల్ల కుంచులు ఎంత ముద్దుగా అనిపిస్తుండో, తూ నాదిష్టే. అంతేనండి, అందరూ మంచిగా మొక్కుకున్నాము బేబీ మంచిగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, ఎక్కువ ఇరిటేట్ అవ్వద్దు అని చెప్పేసి. ఇదేనండి మా అమ్మమ్మ కాలం నుండి నడుస్తున్న పద్ధతులు. నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్ అయితే చూస్తున్నాను. ఆ పద్ధతులు కొంచెం తెలంగాణ మెదక్ సైడ్ ప్లస్ బీదర్ కర్ణాటక సైడ్వి మిక్స్ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.